హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? వాళ్ళైతే వచ్చేసి టుడే బ్రేక్ఫాస్ట్ ఈజ్ దోశ ఫ్రెండ్స్. వచ్చేసి నిన్న నైట్ ఇంకా ఊరి నుంచి వచ్చేసాం కాబట్టి నిన్న నైటే నేను దోశ పిండి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వచ్చేసి ఇందులోకి చట్నీ చేస్తున్నా. ఇవన్నీ పుట్నాలు ఇవన్నీ వేసుకున్నా. అడుగున కొబ్బరి అనేది ఉంది. వచ్చేసి మెహందీ చూసారా, ఫంక్షన్ కదా ఫ్రెండ్స్, అందుకని మెహందీ పెట్టుకున్నా. బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. చూడండి, చట్నీ మిక్సీ పట్టేసుకున్నాను. పోపు కూడా వేసేసుకున్నా. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి మనము మిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు తీసుకొచ్చేసి కారపొడి పట్టించి కేజీ 300 అని చెప్పి అమ్ముతున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక అరకిలో తీసుకొని వచ్చేసాను. 150. ఎందుకంటే ఇంకా సంక్రాంతి కాబట్టి మనం సంక్రాంతి కారపూస, చెక్కలు, సకినాలు అన్నిటికీ మనం కారం అనేది వాడతాం కాబట్టి ఎట్లా ఉంటుందో ట్రై చేద్దాం. నేను మామూలుగా తీసుకొచ్చిన కారం డీమార్ట్ వాటిల్లోనేమో పురుగు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వచ్చేసి అందుకనే ఇంకా ఇది పట్టించి ఉంది కదా, చూద్దాము ఈసారి ఎట్లా ఉంటుందో అన్న ఇదితో తీసుకొచ్చేసాను. కారం ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో తెలియదు. వచ్చేసి ఇదిగోండి, ఇదైతే వచ్చేసి చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్, అందుకని ఇంకా జావ పెట్టుకొని తాగుతున్నా. వాటర్ పెట్టేసుకున్నాను ఇందులో. ఇవి కూడా గుమ్మడి గింజలు వేసేసుకున్నా. ఫంక్షన్ అని చెప్పి మెహందీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, అవిసె గింజలు. ఇది రాగి పిండి అయిపోవచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి, ప్యాకెట్ ఉంటే ఓపెన్ చేసి ఇందులో పోసేసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ మర్చిపోయి సరుకులో రాసేసుకుంటాం కదా అన్నట్టు, ఎప్పటిది అయిపోయింది అప్పుడు చూసి వేసేసుకుంటే మనకి ఒక ఐడియా ఉంటుంది కదా, మనకి సరుకులు తీసుకొచ్చేటప్పుడు ఏది అయిపోయింది ఏది అవ్వలేదు. మనం డీమార్ట్కి వెళ్ళామంటే చాలు, ఏది ర్యాక్లో కనిపిస్తే అది తీసల్లా వేసేస్తాం. ఇంటికి వచ్చి చూస్తే అది ఇంట్లోనే ఉంటుంది. అట్లా చాలా మనీ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది కదా అని ఇట్లా వేసేసి రెడీగా పెట్టేసుకుంటాం, మూత పెట్టేసుకొని. ఇదిగోండి, ఇప్పుడైతే వచ్చేసి రాగి పిండి కలుపుకున్న వాటర్ అనేవి కాగిపోయినాయి. అండి, జావ పెట్టేసుకున్నాను, కలిపేసుకున్నాను మొత్తం. ఇవాళైతే టిఫిన్ వచ్చేసి దోశలు రాగి జావ చేశాను. ఇవ్వండి ఫ్రెండ్స్, టిఫిన్ అంతా అయిపోయింది కదా. ఊరి నుంచి వచ్చాక అసలు మొక్కల్లో నీళ్ళు పోసాను కానీ ఎట్లున్నాయి ఏంటనేది చూడలేదు. ఇవ్వండి, వచ్చేసి నిన్నైతే ఒక మందార పువ్వు కోసింది. ఇదైతే మొగ్గలు ఉన్నాయి, రేపు వచ్చేటట్టుంది. ఈ చామంతి పూలు కూడా అట్లానే ఉన్నాయండి. ఇదిగో వెళ్ళే టైంకి మొగ్గలు ఇప్పుడు విచ్చినాయి. సరే, ఇవాళన్నా ఒక పువ్వు కోసి దేవుడికి పెడితే మనం ఎంతో కష్టపడి నీళ్ళు పోసి ఎరువులేసి అంతా ఇచ్చేసి పెంచాం కదా, దేవుడికి పెడితే చాలా సంతోషిస్తాడు. ఇవైతే నేను ఊరు నుంచి తీసుకొచ్చాను. 2 హస్తాలు తీసుకొచ్చా. ఇవి పండడానికి టైం పట్టేటట్టున్నాయి. ఇవేమో దేవుడి నైవేద్యం కోసం నిన్న నేను బయటకు వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఇదైతే అప్పుడు మీకు నేను చూపించాను కదా వీడియోలో, తెల్ల గులాబీ. ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి. దీనికైతే ఏం రాలేదు ఇంకా. ఇది మల్లె చెట్టు, దీనికైతే ఒక మొగ్గ వచ్చింది. అట్లానే ఊరు నుంచి తీసుకొచ్చిన చెట్టు అందులో పెట్టాను, చూపిస్తూ ఉండండి. మా సిస్టర్ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చాను కదా ఈ తులసి, అట్లానే మాచిపత్రి. ఇది మనకి వినాయక చవితి పత్రిలో వాడతారు. అక్కడ నుంచి తీసుకొచ్చా, చూడాలి మరి బతికితే బాగుండు. వినాయక చవితి కల్లా మంచిగా పత్రి ఇంట్లోనే తయారైపోతుంది. చాలా రోజులు అయింది కదా, 2-3 డేస్ 4-5 డేస్ అయింది. అందుకే నేను మొక్కలు చూస్తూ మీకు కూడా వీడియో చూపిస్తామని తీసా. బాగానే ఉన్నాయి, వాటర్ పోయకపోయినా కానివ్వండి. అంటే ఊరు వెళ్ళే రోజు పోసాను, మళ్ళీ వాళ్ళు పోసాను కాబట్టి కొంచెం బాగానే ఉన్నాయి మొక్కలు, పర్వాలేదు. భయం వేసింది మొక్కలు ఏమన్నా వడిలిపోతాయేమో, చామంతి పూలు మొగ్గల మీద ఉన్నాయని భయం వేసింది, కానీ
బాగానే ఉంది. ఇవాళ అయితే వచ్చేసి కర్రీ ఇదిగోండి కాకరకాయ చేస్తున్నా, ఉడకబెట్టేస్తున్నా కుక్కర్లో పెట్టుకొని. ఇదిగోండి కాకరకాయలు అవి తీసేసి ఇట్లా నూనె పెట్టేసుకొని మనం మొత్తము వేయించేసుకోవాలి. వేయించేసుకున్నాక ఉప్పు కారం జీలకర్ర నూనె రెడీగా పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఉడికించిన తర్వాత మన నూనెలో వేయించుకుంటే బాగుంటుంది. అన్నీ ఒకటేలాగా ఫ్రై అవుతాయి. కొంచెం వేగంగానే తీసేసుకుందాం. ఇదిగోండి వేగిపోయినాయి మొత్తం కాకరకాయలు. ఇట్లా మనం నూనెతోటి పక్కన తీసి పెట్టేసుకుందాం. జీలకర్ర వేసుకున్నాను. ఇవ్వండి కారము ఉప్పు కలిపేసుకొని మన రోట్లో వేసి దంచేసుకోవాలి. దంచేసుకొని ఆ కాయలో పెట్టేసుకుంటే కర్రీ రెడీ.